రెస్పెక్టివ్ ఆఫ్ ది ఐడియాలజీస్ ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడడం అనేది వాళ్ళ యొక్క చెత్త బిహేవియర్ లేకపోతే అతి నీచమైనటువంటి నేనైతే తేజస్వి సూర్య ఒక మూర్ఖుడు మీకు చదువుకున్న మూర్ఖుడు అని చెప్పినాను బల్పు మాటలు. బేసికల్లీ పాకిస్తాన్ అనేది ఇంతకు ముందు లేదు. అవును, భారతదేశంలో ఉండే భారతదేశాన్ని విభజించి పాకిస్తాన్ నరేంద్ర మోదీ గారు తెలంగాణ వాజ్ ఎగ్జిస్టింగ్ లేదన్నా. నరేంద్ర మోదీ గారు తల్లిని చంపి బిడ్డను బతికించిందని మాట్లాడినప్పుడే తెలంగాణ సమాజం చాలా బాధపడింది. నరేంద్ర మోదీ గారు కూడా ఇంతకు ముందు భారత్ పాకిస్తాన్ కూడా విభజన కూడా ఇట్లా జరగలేదు, అంత ఘోరంగా జరిగిందని చెప్పేసి మాట్లాడారు. తలుపులు మూసని మరొకటని తలుపులు మూసే బిల్లులు పాస్ చేస్తారని సంగతి నేను ఏమన్నా బేసికల్లీ ఒక ఉద్దేశపూర్వకమైన దాడే ఇది. ఇదేదో నార్మల్గా రొటీన్గా జరిగినటువంటి ఒక స్టేట్మెంట్ అని చెప్పేసి నేను అనుకోను. ఈ మధ్యకాలంలో చాలామంది చంద్రబాబు నాయుడు గారి నుంచి మొదలుపెట్టి పవన్ కళ్యాణ్ నుంచి మొదలుపెట్టి అనేక మంది ఆంధ్ర ప్రాంత నాయకులు చేస్తున్నటువంటి ఒక మాటలు, ఆ తర్వాత వచ్చే స్టేట్మెంట్స్, ఆ సిల్సిలాల వచ్చినటువంటి ఒక పార్లమెంట్లో వచ్చినటువంటి స్టేట్మెంట్ అది చాలా దౌర్భాగ్యం, దుర్మార్గం. ఖచ్చితంగా క్షమాపణ చెప్పకపోతే తెలంగాణలో అడుగు పెడితే మాత్రం ఈ సంగతి మన తెలంగాణలో అయితే ఈసారి చూస్తారు. ఎందుకంటే చాలా భరించినాం. ఊరుకూరికే ఇక్కడికి వచ్చి ఈ గడ్డ నీళ్లు వేల్చి ఈ గడ్డల వనరులు వాడుకొని ఇక్కడ వ్యాపారాలు చేసి కోట్లాది రూపాయలు సంపాదించుకున్నోడు ఇక్కడ సంపాదించి అక్కడ ఖర్చు పెట్టి ప్రజాప్రతినిధులు లేని వాళ్ళు మాటలు మాట్లాడినా ఊరుకుంది సమాజం. ఇంకా కూడా ఓపికగా వద్దు, మనం అందరం కలిసి బ్రతకాలే, ప్రాంతాలుగా విడిపోయినా కలిసి బ్రతకాలే, హైదరాబాద్లో ఉన్నోళ్ళు తెలంగాణలో అని చెప్పేటటువంటి కేసీఆర్ గారు ఒక ఆలోచన విధానం ప్రకారము ఎంత సహనంగా ఉంటే కూడా మొన్న మధ్య ఇంకెవరో ఆయన పేరెంట్ ఒక ఆంధ్ర ఎంపీ లావు కృష్ణదేవరాయ ఆయన ఏదో పిచ్చి మాటలు మాట్లాడాడు. వాడు పొద్దున్నే తినే తిరుగుతాడు. అంటే నేను జనరల్గా మాట తప్పము, కానీ మండుతుంది. వాళ్ళకి కేసీఆర్ గారే సందర్భంలో చెప్పిండ్రు, ఈ వీళ్ళని ఖచ్చితంగా మేము చౌటలు సన్నాసులు దద్దమ్మలు అంటామని. మీరు దీని మీద మాట్లాడే ముందు కేసీఆర్ గారు ఆ మాట్లాడింది ఒకసారి చూద్దాం. చాలా చిన్నగా ఉంది, కానీ కేసీఆర్ గారు తెలంగాణ సోయి లేనోడు, తెలంగాణ అస్తిత్వం లేనోడు, తెలంగాణ ఆత్మగౌరవం లేనోడు, మేము ఖచ్చితంగా వాళ్ళని చౌటలు సన్యాసులు దద్దమ్మలని అంటామని మాట్లాడు. ఒకసారి అది చూద్దాం. మా ఆవేశానికి ప్రతినిధులు లేని వాళ్ళు కవటలో దద్దమ్మలో వాజమ్మలో సన్నాసులే కోటిసార్లు అంటాం. మా గుండెలు మండుతున్నాయి కాబట్టి ఈ ఆత్మహత్యల బాధ తట్టుకోలేదు. మా ఆవేశానికి ప్రతినిధులు లేని వాళ్ళు కవటలో దద్దమ్మలో వాజమ్మలో సన్నాసులే కోటిసార్లు అంటాం. మా గుండెలు మండుతున్నాయి కాబట్టి ఈ ఆత్మహత్యల బాధ తట్టుకోలేదు. రైట్, చూసింది కదా కేసీఆర్ గారు. మా ఆవేశాన్ని అర్థం చేసుకోలేని వాళ్ళు మాకు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే, వాళ్ళు చెవటలు దద్దమ్మలు సన్నాసులు అని ఖచ్చితంగా అంటామని చెప్పేసి ఉన్నారు. ఈరోజు మన తెలంగాణ నుంచి ఉన్న 8 మంది బీజేపీ ఎంపీలు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, ఒక్క ఎంఎం ఎంపీ ఖచ్చితంగా కేసీఆర్ గారు అన్నట్టు చెవటలు దద్దమ్మలు వాజమ్మలే. శ్రీధర్ రెడ్డి గారు చెప్పండి. ఇప్పుడు ఆ లావు కృష్ణదేవరాయలు అంటే మాట్లాడినా అంతకుముందు ఒకసారి సీఎం రమేష్ గారు అత్యంత అహంకారపూరితంగా కేటీఆర్ గారి గురించి ఒక పార్లమెంట్ సభ్యుడో శాసనసభ్యుడో ఇంకొక నాయకుని గురించి మాట్లాడలేనటువంటి పద్ధతిలో ఒక కులాన్ని ఆపాదించి పిచ్చిగా మాట్లాడడం అంటే తెలంగాణ అస్తిత్వం గురించో లేకపోతే తెలంగాణ ప్రయోజనాల గురించి బలంగా నిలబడే పార్టీని బలహీనం చేయాలనే ప్రయత్నం వాళ్ళు చేస్తే ఏకంగా పార్లమెంట్లోనే ఒక ఎంపీ, బాధ్యత గల ఎంపీ మాట్లాడేటప్పుడు ఒక పద్ధతిగా మాట్లాడాల్సిన ఎంపీ చరిత్ర తెలియకుండా పిచ్చిగా నేను ఇవాళ ఎంతోమంది త్యాగాలు చేసి వస్తున్నటువంటి తెలంగాణ విషయంలో ఇంత చులకనగా మాట్లాడడాన్ని ఊరుకునే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా తెలంగాణ సమాజం మొత్తం కూడా రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా, ఐడియాలజీతో సంబంధం లేకుండా దీన్ని ఖచ్చితంగా ఖండించాలి. పార్లమెంట్లో ఇంతకుముందు శ్రవణ్ గారు కూడా మాట్లాడితే నేను చూశాను, సస్పెన్షన్కి వాళ్ళు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. బీజేపీ అధిష్టానం ఆయన మీద చర్యలు తీసుకోకపోతే వాళ్ళందరూ కూడా తేజస్వి యొక్క భాషను, వాళ్ళు మాట్లాడిన అంశాలను సమర్థించినట్టు అనుకోవాలి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి మొదలుపెట్టి ఇక్కడ ఎంపీలు, ఎమ్మెల్యేలు బాధ్యత ఉన్న వాళ్ళందరూ కూడా ఖండించాలి. హీ షుడ్ బి ఆస్క్ ఫర్ అన్ అపాలజీ ఇమీడియట్లీ.